అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తికేయ ఆల్ ఇన్ వన్ 2012. నేనైతే ఈరోజు ఎయిర్ ఫుట్బాల్ నియమం గురించి అయితే లైట్ అన్బాక్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడైతే ఇదైతే నాకు వన్ ఆఫ్ ద బర్త్డే గిఫ్ట్ అనమాట, నాన్ బర్త్డే గిఫ్ట్. కాకపోతే ఇంకో 3 గిఫ్ట్స్ ఉన్నాయి, అయితే నాకు తెలియదు అసలు వాటిలో ఏముంది. అదైతే నా బర్త్డే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియోలో అయితే ఉంటుంది. అప్పుడైతే మీరు చూసుకోండి. March 29th అనమాట. సో అదైతే నెక్స్ట్ వీక్ ఫ్రైడే అనమాట నా బర్త్డే. ఆ రోజు వీడియోస్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరైతే చూడండి. ఇంకో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా బర్త్డే గిఫ్ట్ లాగా. ఇప్పుడైతే మీరైతే ఫస్ట్ లైక్ చేసి మళ్ళీ వీడియోలో పడిపోతే మీరు మర్చిపోతారు. సో ఇదైతే అన్బాక్సింగ్ వీడియో ప్లస్ ఎక్స్ప్లెయిన్ కూడా చేసేస్తున్నాను. సో ఇదైతే ఎయిర్ ఫుట్బాల్ అని చెప్పాను కదా. దీని లోపల మనకైతే ఒక ఫుట్బాల్ ఇచ్చారు. ఫుట్బాల్ రౌండ్గా ఉంటుంది కదా, ఇదేంటి డిస్క్ షేప్లో ఉండాలని అనుకోకండి. ఇదేంటంటే మీరు కరెంటుతో పనిచేస్తుంది ఇది. ఇప్పుడు మనం అయితే దీనికి ఛార్జింగ్ పెడితే అప్పుడైతే ఇది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా ఎలా అంటే ఫుట్బాల్ అంటే బయట ఆడుకుంటాం, ఎందుకంటే ఇంట్లో ఆడితే మళ్ళీ వస్తువులు తగిలి అయిపోతాయి కాబట్టి. కాకపోతే ఇదైతే ఇంట్లోనే ఆడుకునేది ఫ్రెండ్స్. బయట రఫ్ సర్ఫేసెస్ మీద అవ్వదు, ఇంట్లో స్మూత్ సర్ఫేసెస్ మీద ఆడుకోవాలి. సో ఇదైతే చూడండి, ఇక్కడైతే చుట్టూ ఇది ఇచ్చారు కదా, ఏమైనా వస్తువులు తగిలిన వాటికి ఏం కాకుండా ఇంకా ఇది కూడా డ్యామేజ్ అవ్వకుండా ఇచ్చారనమాట. ఇది కూడా చూడండి సాఫ్ట్గా ఉంది. సో లోపల ఇంకా ఏమి ఇచ్చారంటే ఒక కేబుల్, ఇంకా ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదిగోండి కేబుల్ టైప్ సి కేబుల్ అనమాట. సో ఇదైతే మనం పక్కన పెడదాం. సో ఇదైతే మాన్యువల్. ఈ మాన్యువల్ అయితే చూసి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే ఇప్పుడు మనం దీని గురించి చెప్పుకుందాం. ఇదిగోండి ఇక్కడ అన్ని బటన్స్ ఇచ్చారు కదా, టైప్ సి కేబుల్తో ఛార్జింగ్ పెట్టేశాక ఇదిగోండి ఇక్కడ బటన్ ఉంది, ఆన్ చేస్తే ఫుల్ ఎయిర్ వస్తుంది అనమాట. ఎయిర్ వచ్చి దానివల్ల మూవ్ అవుతుంది. ఇప్పుడు ఆ ఎయిర్ వల్ల ఇదైతే మూవ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదైతే మీకు ఇప్పుడైతే ఆన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా వచ్చింది కదా, ఇదిగోండి నేను చెప్పిన LED లైట్స్, ఇంకా ఇప్పుడు ఆ ఎయిర్ కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదైతే ఇదిగోండి ఇప్పుడు ఇలా కింద పెట్టానంటే అది ఇలా లైట్గా స్టార్ట్ చేస్తామని అలా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. జస్ట్ చిన్న టచ్ ఇచ్చిన వాళ్ళు మూవ్ అవుతుంది, చూసారా? ఇద్దరు ఆడుకోవచ్చు, లేదంటే ఇలాగా వేసి ఇలా గోడకేసి కూడా కొట్టచ్చు. ఇదిగోండి ఏం అవ్వట్లేదు. సో ఇదైతే ఇప్పుడు ఆ ఎయిర్ వల్ల మూవ్ అవుతుంది, ఇంకా స్మూత్ సర్ఫేస్ వల్ల బాగా అవుతుంది అనమాట. చూసేదా ఇది ఉంది కదా, అందుకే దీనికి ఏం డ్యామేజ్ అవ్వదు, ఇంకా ఆబ్జెక్ట్స్ కూడా ఏం అవ్వదు ఫ్రెండ్స్. స్మూత్ సర్ఫేసెస్ మీద ఇది ఒక కండిషన్ అనమాట. ఇప్పుడు దీంట్లో నేనైతే అబ్జర్వ్ చేశాను. అవి ఏంటంటే ఇదిగోండి, ఇప్పుడు మనం ఇలా పెట్టామనుకోండి, ఇలా ఒక ఆబ్జెక్ట్ కొట్టేసామనుకోండి, అది అక్కడ ఉండిపోయి మళ్ళీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, లైట్ పెట్టాను, అది కదలడం వల్ల అలా ఉందా, అది మళ్ళీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదిగోండి వచ్చేసింది అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇప్పుడైతే నేను ఒక స్మూత్ టేబుల్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇదైతే ఆన్ చేద్దాం. ఇదైతే మోడ్ కాబట్టి స్మూత్ సర్ఫేస్ మీద ఇలా పెడతాం ఫ్రెండ్స్. సపోజ్ ఒకవేళ అనుకోండి మీరు మామూలుగా డెకరేషన్ పెట్టారు, ఇలా పెట్టుకున్నారు పైన, ఒకవేళ అలా పెట్టుకోవడానికి వెళ్ళిపోద్దామో మళ్ళీ కింద పడి డ్యామేజ్ అవుద్దామో అని భయపడతారు కదా, దానికైతే చూపిస్తున్నాను. అలా పెట్టామనుకోండి, ఎడ్జ్ వరకు వెళ్తే ఏమైనా హైట్ నుంచి అలా ఆగిపోద్ది అనమాట. ఇది వండి చూడండి. సో ఇదైతే దానికి ఉన్న సెన్సర్స్ వల్ల దానికి ఏం కాకుండా అలా అవుద్ది అనమాట. సో ఇవైతే దీని ఫీచర్స్. ఇంకా బాక్స్ మీద దీని గురించి ఉంటే అవి కూడా మీకు చెప్పాను. దాని ముందు ఇదిగోండి ఇక్కడ ఉంది కదా,
ఇక్కడ మోడ్ బటన్ కూడా ఉంది, ఇక్కడేమో ఛార్జింగ్ పెట్టుకునే హోల్. సో ఫ్రెండ్స్ ఇదైతే ఆన్ ఆఫ్ కి ఇదిగోండి. సో ఈ మోడ్ బటన్ మనకు వాళ్ళు ఇచ్చినప్పుడు మోడ్ 1 లో ఉంటుంది. అదేంటంటే ఫాస్ట్గా మూవ్ అయ్యి, అంటే ఎలా పెట్టినప్పుడు నార్మల్గా మూవ్ అవుతుంది కదా, అలా మూవ్ అవడం అయితే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. కాకపోతే మోడ్ 2 అంటే ఒకసారి బటన్ నొక్కామనుకోండి, అప్పుడు మోడ్ 2లోకి వెళ్తుంది. అప్పుడేమంటే ఇప్పుడు అలాగే వెళ్తుంది కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది. ఇంకా మోడ్ 3 వచ్చేసి మనం దీన్ని ఆన్ చేసి ఇంకోసారి ఆ మోడ్ 2లో ఉందనుకోండి, ఇంకోసారి మోడ్ బటన్ నొక్కామనుకో, అప్పుడు మనం ఇప్పుడైతే డెకరేషన్కి వాడుకోవచ్చు అనమాట దీన్ని. ఇప్పుడు చూడండి, మీరు ఎలా ఫొటోస్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు దీంతో తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదంటే మీరు కూడా ఏమైనా వీడియో చేస్తే ఇలా పక్కన పెట్టుకున్నారనుకో మోడ్ 3లో ఉంటే, ఇది కలర్ ఓన్లీ ఆ ఎల్ఈడి లైట్స్ వస్తే ఇంకా మీకైతే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇదైతే ఫ్రెండ్స్ ఇది దీని గురించి. ఇంకా ఇప్పుడైతే దీని ఫీచర్స్ గురించి అయితే మనం చెప్దాం. సో ఇదైతే C టైప్ USB రీఛార్జబుల్ విత్ ఫాస్ట్ ఛార్జింగ్, నేను ఆల్రెడీ చెప్పాను. సో దాని తర్వాత అయితే కలర్ఫుల్ రెయిన్బో ఎఫెక్ట్ ఆఫ్ ఎల్ఈడి లైట్స్ అనమాట, అవి కూడా చూసారు కదా. స్ట్రాంగ్ డ్యూరబుల్ బాడీ దట్ విస్టాండ్స్ అప్ టు 50 కిలోస్. బాగుంది ఫ్రెండ్స్, క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంది. ప్లాస్టిక్ కూడా అంటే సెన్సిటివ్ కాదు, బాగుంది, మంచి స్ట్రాంగ్ ప్లాస్టిక్. 3 స్పీడ్ మోడ్స్ ఫర్ ఈజీ ప్లే, చెప్పండి కదా ఫ్రెండ్స్, డెకరేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా మీడియం మోడ్ 2 అయితే మీడియం ఉంది, మోడ్ 1 అయితే హై ఉంది స్పీడ్. ప్లే ఆన్ ఎనీ స్మూత్ సర్ఫేస్, ఓన్లీ స్మూత్ సర్ఫేస్ మీద కదా ఫ్రెండ్స్ నేను చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఇది 4+ ఇయర్స్ ఉన్న వాళ్ళకే ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ వచ్చేసి బిల్ట్ ఇన్ 1200 mAh లైవ్ అయాన్ బ్యాటరీ అనమాట. సో ఫ్రెండ్స్ ఇదైతే ఈ ప్రోడక్ట్ గురించి. ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ గురించి అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ఏమైనా కావాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, మంచి వ్యూస్ ఇవ్వండి. సో మీరైతే నా బర్త్డే ఎప్పుడో తెలుసుకున్నారు కదా, ప్లీజ్ నా బర్త్డే గిఫ్ట్ కూడా ఇవ్వండి. అందులో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అందులో చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియో. బై ఫ్రెండ్స్.